హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్ బిర్యానీ కుక్కర్లో 1 విజిల్లోనే రెడీ అయిపోతుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. బిర్యానీ తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇందులో నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి. ఈ రైస్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి. ముందుగా మనం కారం ఎంత తీసుకుంటామో చూసుకొని అందుకు సరిపోను మిరపకాయలు అనేవి ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. మనం తీసుకునే కారానికి సరిపడా మిరపకాయలు అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము మష్రూమ్స్ని కట్ చేద్దాము. మనం కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి మష్రూమ్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఇలా కట్ చేస్తే కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి చక్కగా రైస్లో చక్కగా కనిపిస్తూ బాగుంటుందన్నమాట తినేటప్పుడు. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని క్లీన్ చేసేటప్పుడు మాత్రం మనం తప్పకుండా కొంచెం ఉప్పు అనేది వేసి క్లీన్ చేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. మసాలా రెడీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. పచ్చి కొబ్బరి వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే పుదీనా కొత్తిమీర 2 కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలని చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఎండుమిరపకాయలని నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ మనం నానబెట్టిన ఎండుమిరపకాయలను కూడా ఇందులోనే వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసి నానబెడతాం కాబట్టి ఆ వాటర్తోనే మనకి ఇది మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఎక్కువగా నీళ్లు పోసే పని లేకుండా ఇలా ఈజీగా మనకి గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి నేను గడ్డగా ఉండేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కరిగింది అయితే ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అలాగే స్టార్ పువ్వు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 లేక 3 ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్. ఎక్కువ టైం అయితే అవసరం లేదు. ఇప్పుడు ఇందులో టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఒక 4 టమాటాలని వేసుకోవాలి. మనం రైస్ ఎన్నైతే తీసుకుంటామో దానికి సరిపోను ఈ మసాలా అనేది రెడీ చేసుకోవాలి మనం. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. గరం మసాలా అనేది వేసుకున్నాము. ఇక్కడ నేను గరం మసాలా కొద్ది తక్కువగానే తీసుకుంటున్నాను. మనం వేసిన మసాలానే సరిపోతుంది అనమాట, గ్రైండ్ చేసుకున్న మసాలా. కాబట్టి ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలబెట్టేసి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే పుదీనా కొత్తిమీర కొంచెం ఇలా యాడ్ చేసుకొని ఈ మష్రూమ్స్ని అలాగే పుదీనా కొత్తిమీర అంతా కూడా మసాలా అంతా పట్టేలాగా ఒకసారి అంతా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టిన తర్వాత మనం రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, నీళ్లు లేకుండా వడలిచ్చి ఆ రైస్ అనేది ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలబెట్టండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు వాటరు సమానంగా వేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది పొలుపులుగా లేకుండా అలాగే ముద్ద కాకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి రైస్ అంతా కూడా కలబెట్టండి ఫ్రెండ్స్. కలబెట్టిన తర్వాత మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చూడండి. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకి ఉడికిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి రైస్ అంతా కూడా కలబెట్టుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుంటే మనకి ఒక విజిల్లోనే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.
1 విజిల్ తర్వాత మనకి కుక్కర్ ఆవిరంతా కూడా పోయే వరకు వెయిట్ చేసి తర్వాత మనం మూత అనేది తీయాలి. ఇలా తీసిన తర్వాత ఒకసారి చూడండి ఎలా ఉందో. మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట, ఎక్కువ తక్కువ లేకుండా. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా ఫీడ్బ్యాక్ చేయండి. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.